సార్ మీ అన్నయ్య గారు అన్ని వేల మందికి కంటి ఆపరేషన్లు చేసినా, మీ అమ్మగారి పేరు మీద హాస్పిటల్ పెట్టి ఎన్నో సేవలు చేసినా గూడా ఆయన 2014లో ఓడిపోవటం జరిగింది. అండ్ 2014లో గూడా పొత్తనేది ఉంది. ఇక్కడ ఎమోషన్ ఉంది, రాజకీయం 2 ఉన్నాయి సార్. ఇప్పుడు గూడా మళ్ళీ పొత్తొస్తా ఉంది. ఎలా చూడొచ్చు దీన్ని? ఈ పొత్తు తాకట్టు రాజకీయాలు. ఒకసారైతే పొత్తు అనుకోవచ్చు. ఒకసారేమో బీజేపీతో అంటారు చంద్రబాబు నాయుడు గారు, ఇంకొకసారి కాంగ్రెస్తో అంటారు చంద్రబాబు నాయుడు గారు, పాపం ఇంకొకసారి సిపిఎం వాళ్ళతో అని చెప్పేసి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి కేడర్ని అంతా లాగేసేసుకున్నారు. సిపిఎం వాళ్ళని నిర్వీర్యం చేసేసారు. అంటే ఇది ఎలా ఉందంటే పొత్తు రాజకీయాల్లో లేదు, తాకట్టు రాజకీయం. వాళ్ళ పార్టీలో ఉండేటువంటి కేడర్ని తాకట్టు పెడుతున్నారు. నిన్న పోయి బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు మొక్కుతున్నటువంటి ఆ విధానం చూస్తూ ఉంటే, జనసేన ఏమో పాపం కాపులందరూ మాకు రాజ్యాధికారం కావాలి, మాకు సీఎం కావాలి అనేటువంటిది ప్రజారాజ్యం అప్పటి నుంచి వాళ్ళు పోరాటం చేస్తూ ఉంటే, ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు నాకు సీఎం అవసరం లేదు, చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేద్దామని చెప్పేసి వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించి వాళ్ళందరినీ, వాళ్ళ పార్టీని తీసుకెళ్లి తెలుగుదేశానికి తాకట్టు పెట్టారు. వాళ్ళందరూ మదన పడతా ఉన్నారు. మనం కదా రాజ్యాధికారం కావాలని కోరుకుంటున్నాం, మన అభ్యర్థి కదా సీఎం కావాలని కోరుకుంటున్నాం, ఇదేంది ఇది తాకట్టు రాజకీయం? మొదటి నుండి మనం తెలుగుదేశాన్ని మనం వ్యతిరేకించాం. వంగవీటి మోహన్ రంగా గారిని చంపింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. సైకిల్ గుర్తు, ఆ సైకిల్ గుర్తుకి మళ్ళీ ఓటెట్టేయాలి. మన రంగాన్ని చంపినటువంటి సైకిల్ గుర్తుకి మనం ఓటెట్లయ్యాలి అనేటువంటి భావంతో ఆ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు. మరి జనసేనని తీసుకెళ్ళి తెలుగుదేశానికి తాకట్టు పెడితే, తెలుగుదేశం పార్టీ తీసుకెళ్ళి బీజేపీకి తాకట్టు పెడతా ఉంది. మొన్నటిదాకా కాంగ్రెస్ అన్నారు, ఇప్పుడు బీజేపీ అంటున్నారు. ఈ తాకట్టు రాజకీయాలే కానీ ఇది పొత్తు రాజకీయం కాదు. దీన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఎటువైపు ప్రయాణం చేయాలనేటువంటిది అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. అసలు తెలుగుదేశం పార్టీలోనూ జనసేన పార్టీలో ఉన్న నిజమైనటువంటి కేడర్ అంతా కూడా అవమాన భారంతో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అసలు పార్టీ ఎక్కడుంది, ఏ పార్టీతో ఎప్పుడు కలుస్తారు అనేటువంటి భావంతో ఈ తాకట్టు రాజకీయాలకి వ్యతిరేకంగా రేపు జరగబోయేటువంటి ఓటు జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే పోటీ చేస్తున్నారు. ప్రజలు నమ్ముకున్నారు, పేద వర్గాలను నమ్ముకున్నారు, తను ఇచ్చినటువంటి సంక్షేమాన్ని నమ్ముకున్నారు, తను పేద వర్గాల్ని డెవలప్ చేసినటువంటి ఆ విధానాన్ని నమ్ముకొని వాలంటీర్ వ్యవస్థని, సచివాలయ వ్యవస్థని ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే పోటీ చేస్తున్నారు. 175కు 175 ఖచ్చితంగా వస్తాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. సార్, ఇందాక మీరు మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగా గారి ఇన్సిడెంట్ ప్రస్తావించారు. సార్, వాస్తవం సార్, అది చరిత్ర అనేది ఎవరు చెరిపితే చెరిగిపోదు. వంగవీటి మోహన్ రంగా గారి హత్యలో ఖచ్చితంగా కొంతమంది టీడీపీ వాళ్ళ పాత్ర ఉందని అప్పటి నుంచి అది నడుస్తూనే ఉంది. అందులో ఎంత నిజమో ఎంత అబద్ధమో పైవాడికి తెలియాలి. అయితే టీడీపీ వాళ్ళు మీరు వైసీపీ నుంచి ఈ ప్రశ్న వేసినప్పుడు అలా ఏది మోహన్ రంగా గారి ఇష్యూ తీసుకొచ్చినప్పుడు అలా వాళ్ళ కుమారుడు ఇప్పుడు టీడీపీలోనే ఉన్నాడు కదా, వాళ్ళకి లేని ప్రాబ్లం మీకేంటి అని వాళ్ళు సూటిమోటి మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు మీరు దీన్ని? ఖచ్చితంగా వాళ్ళ కుమారుడికి లేనిది, వాళ్ళ కుమారుడే వంగవీటి మోహన్ రంగా గారిని దేవుళ్ళ కొలిచారా? వాళ్ళ కుమారుడే వంగవీటి మోహన్ రంగా గారిని కాపు నాయకులుగా చూసారా? వాళ్ళ కుమారుణ్ణి చూసి వాళ్ళని చేయలే. వాళ్ళ అభిమానం రంగా గారి మీద, ఆ కమ్యూనిటీ మీద, వాళ్ళకు ఒక నాయకుడు వచ్చాడు, మా కమ్యూనిటీకి ఒక అండగా ఉన్నారని చెప్పేసి రంగా గారిని కొలిచారు. ఎవరి స్వార్థాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ స్వార్థానికి వాళ్ళు వెళ్ళిపోయినా కానీ వీళ్ళు అక్కడే ఆగిపోయారు. వాళ్ళు అభిమానించేటువంటి నాయకుడికి అన్యాయం జరిగింది, వాళ్ళ కమ్యూనిటీకి అన్యాయం జరిగింది తెలుగుదేశం పార్టీ వలన, ఈ సైకిల్ గుర్తు వలన. మళ్ళీ దాన్ని కోటేయాలంటే మాకు చెయ్యి రావట్లేదు, మా ప్రాణం పోతా ఉంది. జనసేనకైతే ఆయన సీఎం అయితే ఓటేస్తాం, కానీ తీసుకెళ్ళి ఎవరికో తాకట్టు పెట్టాలని అంటే మా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే పరిస్థితుల్లో
లేమని చెప్పేసి క్లియర్గా చెప్తా ఉన్నారు. అయితే ముద్రగడ గారు కూడా ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారికి కొన్ని లవ్ లెటర్స్ రాయటం జరిగింది. దానిపై మీ స్పందన ఏంటి సార్? ముద్రగడ గారు మొదటి నుండి కూడా కాపు ఉద్యమానికి సంబంధించి రాజ్యాధికారం రావాలి కాపులకు అనేటువంటి కార్యక్రమమే తీసుకున్నారు, కానీ ఎప్పుడూ కూడా ఆయన ఈ తాకట్టు రాజకీయం చేయలేదు. వాళ్ళ మీద ట్రైన్ కాల్చినటువంటి వాటిల్లో ఆ కమ్యూనిటీని, వాళ్ళ ఉద్యమకారుల్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారో కాపు సోదరులు ఎవరూ కూడా దాన్ని మర్చిపోలేదు. చాలా కేసులు ఉన్నాయి. ఆయన్ని అవమానకరంగా ఆ ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చినటువంటి విధానాన్ని కూడా కాపు సోదరులు ఎవ్వరూ మర్చిపోలేరు. ఖచ్చితంగా రేపు బూత్లోకి వెళ్ళిన తర్వాత సైకిల్కి వ్యతిరేకంగా ఓటు పడుతుంది కాపు సోదరులని చెప్పేసి క్లియర్గా నేను చెప్తా ఉన్నాను. నేను అయితే సార్, కొంచెం టీడీపీ ఇవన్నీ పక్కన పెడితే మీ వైసీపీ రాజకీయానికి వస్తే, మీకు ఆనందబాబు గారికి ఇంతకు ముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే, రేపు ప్రజలు ప్రేమిస్తే కాబోయే ఎమ్మెల్యే, మీకు ఇద్దరికి ఆయనలో లేనిది మీకు ఉంది అని అంటే ఏ క్వాలిటీ కింద మీరు చెప్తారు? ఆయనలో లేనిది ఏంటంటే పేదల పట్ల ఆయన ప్రేమాభిమానాలు ఆయనకి లేవు. నేను క్లియర్గా చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఓటు వేయించుకుంటున్నాం వేమూరు నియోజకవర్గంలో. ఇక్కడ 85% మంది పైన పేద వర్గాలు ఉన్నారు. ఓటు ఇక్కడ వేయించుకొని ఎక్కడో గుంటూరులో పోయి అక్కడ ఉంటా ఉంటే, ఒక పేదవాడు కలవడానికి గుంటూరు వెళ్ళి అక్కడ కలిసి ఆయన్ని అక్కడికి పోతే ఆయన ఉంటారో లేదో తెలియక తిరిగి వచ్చినటువంటి రోజులు, మధ్యలో ఆకలైతే తిండి ఎక్కడ తినాలో తెలియనటువంటి రోజులు, ఆయనకి పెళ్లి కార్డు ఇవ్వాలంటే ఎక్కడుంటారో తెలియనటువంటి రోజులు, అనేక రకాలుగా ఇబ్బందులు పడి డబ్బు ఖర్చు పెట్టుకొని అక్కడికి పోవాల్సినటువంటి పరిస్థితి. పేదవాడికి కదా అందుబాటులో ఉండాలా. ఆయన నిజంగా ఆయన పేద వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు, పెత్తందారీకి సంబంధించినటువంటి వ్యక్తి. కాబట్టే పేదలకు దూరంగా ఓటు మాత్రమే వేయించుకుంటున్నారు, కానీ పేదలకు అందుబాటులో లేకుండా దూరంగా ఉంటున్నారు. ఆయన దగ్గర లేనిది పేదలకి అందుబాటులో ఉండాలనేది లేదు, పేదల పట్ల అభిమానం లేదు, ప్రేమ లేదు, వాళ్ళకి పనులు చేయాలనేటువంటి విధానం లేదు. ఇంకా చూసా, గ్రామాల్లో ఒక పెత్తందారి దగ్గరకు వస్తారు. ఈ నియోజకవర్గానికి వస్తే గ్రామంలో ఉన్నటువంటి పెత్తందారి దగ్గరికి ఒకళ్ళకి వచ్చి అక్కడ కలిసి అక్కడ ఎలా చేయాలి ఏంటి అనేది, ఆ పెత్తందారి ఎవరికి పని చేయమంటే వాళ్ళకి మాత్రమే పని చేసేటువంటి లక్షణం నక్కా ఆనందబాబు గారికి ఉంది. అందుకే గతంలో ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు నియోజకవర్గంలోనికి రాలేని పరిస్థితులు ఉన్నాయి. ఏ గ్రామానికి వచ్చినా ఆ పెళ్ళిళ్ళకో లేకపోతే ఇంకేదన్నా దినం కార్యక్రమాలు ఏమన్నా ఉంటే వాటికే వస్తున్నారే, కానీ పేద వర్గాల దగ్గరికి రావట్లేదు, పేద వర్గాల దగ్గరకు అందుబాటులో ఉండట్లేదు. ఇక్కడ ఎస్సీలలో ఉన్న మాలా మాదిగలకి అందుబాటులో లేకుండా ఎస్టీలలో ఉన్నటువంటి ఎరుకుల యానాది లంబాడీకి సంబంధించినటువంటి కులాలు ఉన్నాయి, బీసీలలో పేద వర్గాలకు సంబంధించినటువంటి కులాలు ఉన్నాయి. వీళ్ళకి ఆయన అందుబాటులో ఉండే ప్రశ్నే లేదు. పెత్తందారి భావజాలం ఉంది, పెత్తందారి విధానంతోనే ఆయన ఇక్కడ రాజకీయ లబ్ధి కోరుకోవాలని చెప్పేసి చూస్తూ ఉన్నాడు. నా దగ్గర ఉంది, మీ దగ్గర ఉంది ఏంది అని అంటున్నారు. నా దగ్గర ఉంది పేదలకు అందుబాటులో ఉండవు. చివరి వాళ్ళు ఏదైతే ఆ ఫలం అందట్లేదో, ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు కానీ ఫలాలు కానీ పేద వర్గాలకి ఎవరికి అందుబాటులోకి రావట్లేదో వాళ్ళకు అందించే విధంగా పని చేయడమే నాకు సంబంధించినటువంటి పని. ప్రతి ఒక్క పేదవాడికి నియోజకవర్గంలోనే ఉండాలి. ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి నేను అందుబాటు ఉండాలి, వాళ్ళ సమస్యల్ని నేను తీర్చే విధంగా ఉండాలి అనేటువంటి భావనతోనే ఇక్కడ ఖచ్చితంగా నక్కా ఆనందబాబు గారి కంటే మంచి మెజారిటీతో, ఆయన మీద మంచి మెజారిటీతో గెలుస్తాననేటువంటి నమ్మకం పేద వర్గాలతో నేను ఉండడమేనని చెప్పేసి చెప్తా ఉన్నాను.